హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అట్లూరి ప్రసన్న అనే ఒక అమ్మాయి అమెరికాలో ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె గురించి ఏం తెలిసింది అంటే ఆమె ఒక భారీ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉందని, దాదాపు 100 నుంచి 600 కోట్ల స్కామ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో గుజరాత్ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ యాక్సిడెంట్ వెనకాల ఎవరో ఉండుండొచ్చు, ఆమెను కావాలనే చంపేస్తుండొచ్చు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఎవరి అట్లూరి ప్రసన్న, ఆమె చేసిన స్కామ్ ఏంటి, ఇండియాలోనే అతి పెద్ద స్కామ్ అని కూడా అంటున్నారు. సో ఆ రేంజ్ లో ఈమె ఎలా ప్లాన్ చేసింది, సో ఆమె యాక్సిడెంట్ వెనకాల ఏమైనా కుట్ర కొన ఉందే అవకాశం ఉందా సార్? ఇప్పుడు ఇది సంచలనమైన, అంటే దేశవ్యాప్తంగా మీడియాలో సంచలనంగా మారిన న్యూస్ ఏంటంటే, ప్రసన్న అట్లూరి, మనం తెలుగు వాళ్ళం కాబట్టి అట్లూరి ప్రసన్న అని పిలుస్తున్నాం. అమ్మాయి అమెరికాకి వెళ్ళినప్పుడు ప్రసన్న అట్లూరిగా మారుతారు కాబట్టి ప్రసన్న అట్లూరి. అమ్మాయి 25 ఏళ్ళు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. సో ఆమె ఒక యాక్సిడెంట్లో చనిపోయిందని, లేదు ఆమెను యాక్సిడెంట్ చేసి చంపేశారని. ఎందుకంటే ఆమె ఒక పెద్ద స్కామ్ చేసింది. ఇక్కడ దాదాపు 100 నుంచి 600 కోట్ల విలువైన స్కామ్ చేసింది. ఆ స్కామ్లో ఆల్రెడీ గుజరాతీ పోలీసులు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఒక అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ నెల లాస్ట్ మంత్ 15న సైబరాబాద్ పోలీసులు ఈఓడబ్ల్యూ అంటే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, దాంట్లో కూడా ఈ కేసు నమోదైంది అని చెప్తున్నారు. సో ఎవరు ఈ ప్రసన్న అట్లూరి ఎవరు, ఆమె ఎలా ఇంత పెద్ద స్కామ్ చేసింది, ఆమె ఏర్పరిచిన కంపెనీలు ఏంటి, 25 ఏళ్ల వయసులో ఇంత పెద్ద స్కామ్ ఎలా చేయగలిగింది, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరైనా చంపేశారా, దీని వెనక ఎటువంటి కుట్ర జరుగుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఈ విషయాల గురించి మనం చెప్పుకుందాం. ఈ అమ్మాయి పేరు ఇందాక చెప్పినట్టుగా అట్లూరి ప్రసన్న. వీళ్ళది యాక్చువల్గా ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర మూలపాడు. వీళ్ళ నాన్న అట్లూరి వసంతరావు, ఆయన రైతు. వీళ్ళ అమ్మ అట్లూరి మల్లీశ్వరి. ఆమె చిన్న బ్యాగులు తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తల్లికి ఉంది, ఆమె నడుపుతుంది. సో వీళ్ళకి 2 పిల్లలని చెప్తున్నారు. ఈ అమ్మాయి పెద్దమ్మాయి, వీళ్ళ తమ్ముడు ధనంజయ్ అట్లూరి. సో ఈ అమ్మాయి అమెరికాలో న్యూయార్క్లో పేస్ యూనివర్సిటీ సంబంధించిన లెస్బిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మొన్నే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ కోసం అక్కడ ట్రై చేస్తుందని ఒక వార్త. సో వీళ్ళు మొన్న 5వ తేదీ ఈ అమ్మాయి ఇంకొక 3 అమ్మాయిలు, మొత్తం 4 కలిసి అక్కడ షోలర్ కౌంటీ టెంపుల్ అని ఒకటి ఉంది, షోలర్ కౌంటీ టెంపుల్కి వెళ్తున్నారు. మార్నింగ్ వెళ్తున్నప్పుడు అక్కడ రూట్ నెంబర్ 224, రూట్ నెంబర్ 13 క్రాస్ అవుతున్నాయి. అక్కడ ఒక సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్లో వీళ్ళు కారు ఆపారు. రెడ్ పడింది. రెడ్ మారి గ్రీన్ పడ్డానికి కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. చాలా వేగంగా వచ్చిన కారు వీళ్ళని వెనక నుంచి కారు అనట్లేదు, వెహికల్ అంటున్నారు, వెహికల్ వచ్చి ఢీ కొట్టింది. ఆ ఢీ కొట్టేసరికి కారు ఎగిరి పల్టీ కొట్టింది. అందులో స్పాట్లో ఈ అమ్మాయి చనిపోయింది. ఇంకొక అమ్మాయి హాస్పిటల్లో చనిపోయింది. ఇంకొక 2 స్టేబుల్గానే ఉన్నారు, బట్ హాస్పిటల్లో ఉన్నారు. ఇది జరిగింది. ఎప్పుడైతే జరిగిందో ఎవరి అట్లూరి ప్రసన్న అట్లూరి ఎవరు అనే ఒక డిబేట్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏమైందంటే, ఆల్రెడీ ఇక్కడ ఒక స్కాము జరిగింది. ఈ స్కాముకు సంబంధించి 2 కంపెనీలు, షేర్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ SBPL, తర్వాత కిసాన్ పరివార్ లిమిటెడ్, ఈ 2 కంపెనీలు కలిసి 100 నుంచి 600 కోట్లు దేశవ్యాప్తంగా చాలామందిని మోసం చేశారు. ఎలా మొన్ననే ఎవరు మంగళీ స్కామ్ చూసాము, దాని తర్వాత నందూస్ వరల్డ్ వాళ్ళు చేసిన స్కామ్ చూసాము. ఇప్పుడు ఈ స్కామ్ కూడా అదే స్థాయిలో ఇంకా పెద్ద స్కామ్ అంటున్నారు. 600 కోట్ల వరకు వీళ్ళు చేశారని చెప్తున్నారు. ఇది మొత్తం నేషనల్ వైడ్ జరిగింది అనమాట. అందుకని గుజరాత్ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో వీళ్ళు ఈ 2 కంపెనీలు పెట్టి అల్గో ట్రేడింగ్ అంటారు. అల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ అమ్మడం, అంటే అల్గోరిథమ్స్ని బేస్ చేసుకొని ఏఐ ద్వారా అది ఆ సాఫ్ట్వేరే మనం చేయాల్సిన విశ్లేషణని అనలైజ్ చేసి ఏ ట్రేడ్లో ఈరోజు ఏ షేర్లు పెట్టాలి అంటే ఆప్షన్స్, ఇలాంటి ఫీచర్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట.
అంటే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. సో ఆ ఇంట్రాడే ట్రేడింగ్కి ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు. ఇది చాలామంది చేస్తూ ఉంటారు. నేను కూడా కొన్ని సెమినార్లకు అటెండ్ అయ్యా, వెబినార్లకి. వాడు ఒక 3 గంటలు మనకి సుత్తంతా చెప్పి ఫైనల్గా ఈ సాఫ్ట్వేర్ని అమ్ముతాడు అనమాట. ఇది 10,000ది మీకు 2,000కు 3,000కి ఇస్తున్నానని చెప్తాడు. మీరు అటెండ్ అయ్యారు కాబట్టి మీకు ఇస్తున్నాను. సో అలాగా తగలగడతారు అనమాట. దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు డబ్బులు కడితే మేము అల్గో సాఫ్ట్వేర్ ద్వారా మీకు లాభాలు వచ్చేటికి చేస్తాము అని చెప్పి 18 నుంచి 48% మీకు లాభం వస్తుంది అని నమ్మించారు. దీంతోపాటు ఆర్గానిక్ అగ్రికల్చర్ చేస్తున్నాం అని చెప్పి ఇంకొంతమంది దగ్గర పెట్టుబడులు పెట్టించారు. సో బేసిక్గా వీళ్ళు అల్గో ట్రేడింగ్ ద్వారానే ఎక్కువగా డబ్బులు పెట్టించారు. మనకి మంగ్లీ కేసులో కూడా అదే ట్రేడింగ్లో మేము పెడతాము. ఈ మధ్య అదే మొన్నెవరో కూడా 10% వడ్డీ ఇస్తారంట అని నన్ను కూడా ఎవరు అడిగారు, డబ్బులు పెడతారా మీకు 10% ఇస్తారని. వాళ్ళు ఏం పంపించారని చెప్తే వాడు ఒక చిన్న ఇది పంపించాడు, దాని ఏమంటారు, ఒక నోట్ లాగా ఉంది. అది దాంట్లో ఎట్లా వస్తుంది అని అడిగాను. వీడికి ఎట్లా వస్తుంది, 10% రావాలంటే వాడికి 20% రావాలి కదా ఇన్కమ్. సో అంటే 100 రూపాయలు పెడితే మనకి 110 రూపాయలు ఇస్తాడు. అంటే వాళ్ళు ట్రేడింగ్లో పెడతాడంట. ట్రేడింగ్లో అతను ఆల్రెడీ కారు కొన్నాడు, ఇవన్నీ చెప్పారు. మామూలుగానే మంగ్లీ కేసులో ఎలాగే ఉంటుందో అలాగే చెప్పారు. వాడికి కారు కూడా ఉండుండొచ్చు, కానీ ట్రేడింగ్లో వచ్చిందా వాడికి తెలియదు. మన రూల్ ఏంటంటే ఎవడైనా 2 రూపాయల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తానంటే వాడిని డౌట్ చేయాలని. సో అలాంటి రూల్ ఎవడైనా ఇస్తానంటే మనం ఆశపడకూడదు, కానీ జనాలు ఆశపడతారు. నాకు చెప్పిన వాళ్ళు కూడా పెట్టి పోయింది, వాళ్ళకి డబ్బులు పోయింది. సో అలాగే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అలాగ ఎక్కువ ఆశ, మనం చూసాం కదా, జేడి లక్ష్మీనారాయణ వాళ్ళ వైఫ్ కూడా ఎన్ని కోట్లు, 3 కోట్లు 4 కోట్లు పోగొట్టుకునింది ఇలాగే అది కూడా. సో వాళ్ళు ఏంటంటే ఒక డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే పెట్టేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు పెడతారు, మళ్ళీ ఏమి అమాయకులు పెడుతున్నారని కాదు. ఆ తెలివైన వాళ్ళని ఎలా మోసం చేయాలో వీళ్ళు ఒక డీటెయిల్గా ఒక ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం బిగినింగ్లో డబ్బులు వచ్చేట్టుగా చేస్తూ ఉంటారు. ఆ డబ్బులు వచ్చినాక వీళ్ళ యాప్ల్లో డబ్బులు చూపిస్తారు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు వేయరు. ఎందుకు వేయరంటే దీన్ని మళ్ళీ పెడితే మళ్ళీ వస్తుంది, మీరు ఖర్చు పెట్టకండి అని చెప్తారు. అలాగే వీళ్ళు చూపిస్తూనే ఉంటారు యాప్లో. మనం ఏంటంటే మనకి నేను 10 లక్షలు పెడితే నాకు 50 లక్షలు వచ్చింది, 50 లక్షలు చూస్తుంది, మనం 40 లక్షలు వచ్చిందని. సో దీన్ని ఇంకా పెంచుదాం, 2 కోట్లు పెంచితే లైఫ్ సెటిల్ అయిపోతుంది, 2 కోట్లు బ్యాంకులు వేసుకున్నాం, మనకి ప్రశాంతంగా బతకచ్చు. ఇలాంటి ఒక డ్రీమ్ని వాళ్ళు మనకి క్రియేట్ చేసి చేస్తూనే ఉంటారు. ఇంకా ప్రెజర్ పెరిగినప్పుడు బబుల్ బర్స్ట్ అవుతుంది. సో జనరల్గా చేసే స్కీమ్ అది. సో ఇప్పుడు ఈ అమ్మాయి దీంట్లో ఏంటంటే డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ ఆఫీసర్ అంట. దీని ఫౌండర్ వచ్చి నానావత్ భూపాల్ నాయక్, అతన్ని అరెస్ట్ చేశారు గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంట్లో వీళ్ళ భార్య రజనీ నానావత్, ఆ అమ్మాయి కూడా ఉంది. అలాగే రాంబాబు దండు ఉన్నాడు, ఈ అమ్మాయి ప్రసన్న శంకర్రావు, వీళ్ళు దీంట్లో డైరెక్టర్లుగా ఉంటున్నారు. వీళ్ళ మీద ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఎస్కేప్ అయ్యారు. ఈ నానావత్ భూపాల్ నాయక్ని అయితే గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కూడా దీని మీద ఇచ్చేస్తుంది. ఈ క్రమంలో ఆమె చనిపోవడం అనేది ఇప్పుడు అందరికీ షాక్గా తగిలింది, ప్రసన్న అట్లూరి. ఎందుకంటే ఇప్పుడు ఆమె చనిపోతే ఆమెను ఎవరన్నా చంపేశారా అని అంటున్నారు. ఎందుకంటే దీంట్లో కొంతమంది ఇండివిజువల్స్ కోట్లు పెట్టారని చెప్తున్నారు. ఒక మాజీ నేవీ ఆఫీసర్ ఆయన 4,51,00,000 పెట్టాడంట, ఆయన ఒక్కడే. సో అలాగా పెట్టిన వాళ్ళు ఎవరైనా కసితో వీళ్ళు ఎట్లాగూ డబ్బులు రావు, 1 కోటి రూపాయలు పెట్టి చంపించేద్దాం అనుకొని ఏమన్నా చేసి ఉండొచ్చు కదా. అంటే వీళ్ళల్లో చాలామంది అమెరికాలో కూడా ఉండొచ్చు. అలాగా ఏముంది, ఎవడికో డబ్బులు ఇచ్చి కారుతో వెహికల్ని తీసుకెళ్ళి గుద్దేసి ఉంటాడు. సో అలాగే ఏమన్నా జరిగిందా అని కూడా అంటున్నారు. ఎలాగో డబ్బులు రావు, ఇంకొక పోయింది, ఆల్రెడీ 3 కోట్లు పోయింది, ఇంకొక 50 లక్షలు ఖర్చు పెడదాం, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కక్ష తీర్చుకున్నట్టు అనుకుని కూడా ఉండే అవకాశం కొట్టి వేయలేము. ఏదేమైనా ఆమె అయితే చనిపోయింది, మిగతా వాళ్ళు అయితే ఉన్నారు. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.